హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. బోటి వంకాయ వేసి చేస్తున్నాను కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే లేత వంకాయలు అన్నమాట. కొత్తిమీర కరివేపాకు నీట్గా బాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ బోటి ఎక్కువే ఉంది కదా, ఈ గరిటెతో 3 గరిటెలు పోసాను అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఇలా పక్కన పల్లీలు వేపి బాగా చేసి డబ్బాలో పోసి పెట్టేస్తాను అన్నమాట. ఎందుకంటే చట్నీ చేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. వేయాలి. డబ్బా ఇచ్చాడు, గ్యాస్ బండి ఇచ్చాడు. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు చూపిస్తాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ పెద్ద పెద్దగా వేసాను అన్నమాట. పచ్చిమిర్చి ఒక 4. కొంచెం మీడియంలో పెట్టుకొని, మరి హైలో కాకుండా స్లోలో కాకుండా మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది నేను ప్రెస్టేజ్లో తీసుకున్నానండి. చాలా వెయిట్, 2700 800 పడిందనమాట ఈ గిన్నె. వెళ్ళిపోయిందండి, కలర్ చేంజ్ అయిపోయింది. బోటి అంతా వేసేసుకోవాలి. బోటి అంతా వేసేసానండి. ఇందులో వాటర్ చాలా ఎక్కువ వస్తుంది. మూత పెట్టకుండా కొంచెం కుక్ అవనిద్దాము. బోటి ఎక్కువలా కనిపిస్తుంది కానండి, ఇదంతా వాటర్ అంతా ఇంకిపోతే చాలా వరకు మనకి తగ్గిపోతుంది. 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నా. ఏదో ఒకటి కలిపి వేసుకుంటే బాగుంటుంది. గోంగూర లేకపోతే దోసకాయ వేయద్దు అని ఆ అబ్బాయి చెప్పాడు. అందుకని వంకాయ వేసి చేస్తున్నా. బాగా ఈ వాటర్ అంతా కూడా బాగా ఎక్కువ వస్తుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. పక్కన మా చిన్న బాబుకి చికెన్, బోటి అలాంటివి తిండ. రెండు పోసానండి. ఇంత వాటర్ చూసారా ఎలా వస్తుందో. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలన్నమాట. వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి చూసారండి. ఇప్పుడు ఈ టైంలో టమాటా వంకాయ వేసుకోవాలి. వంకాయ చూసారా, ఇలా గుత్తి వంకాయలా కట్ చేశాను.
ఒక పావు కేజీ వంకాయలు వేసి ఉంటానండి, ఒక 2 టమాటాలు, మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. వంకాయ మగ్గింది కదండి, ఇలా ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. పసుపు 1 టేబుల్ స్పూను, కారం వేస్తున్నాను. స్పూనున్నర వేసానండి, సరిపోతుంది. చాలా ఘాటుగా ఉంటుంది కారం. ఇది కూడా, ఈ కర్రీ అంతా కూడా మా అమ్మగారు చేసిన ప్రాసెస్ అనమాట, అలా చేస్తున్నాను. గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, ఏపి పెట్టుకున్న ధనియాల పొడి 1 స్పూన్ మీద కొంచెం వేసాను. కర్రీ మట్టికి చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం గసగసాల పేస్ట్ పట్టుకున్నాను అనమాట, గసగసాల పేస్ట్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ గసగసాల పేస్ట్ అనమాట, మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. కొంచెం మసాలాలన్నీ కూడా పట్టేదాకా మగ్గనిచ్చుకోవాలి. ఈలోపు చికెన్ కర్రీ చేస్తున్నా. ఇలా ఉన్న కర్రీ సరిపోతుందండి, కానీ కొంచెం వాటర్ పోసుకుంటే రైస్లో బాగా సరిపోతుందని కొంచెం 1 చిన్న గ్లాస్ వాటర్ పోసాను అనమాట. కొంచెం బాగా కుక్ అవనివ్వాలి. మూత పెట్టేస్తున్నా. చాలండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఈ మాత్రం కుక్ అయితే చాలు. మనకు రైస్లో కావాలి కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, టూ మినిట్స్ నుంచి ఇంకా స్టవ్ ఆపుకోవచ్చు అనమాట. కర్రీ అయిపోయిందండి. ఇంకింతే, ఈ మాత్రం గ్రేవీ ఉంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. వంకాయ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి.
వేడి వేడి రైస్ అండి. అలాగే బోటి కర్రీ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మంచి మంచి కామెంట్స్ పెట్టండి. బాయ్ అండి.